ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఏపీలో ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విశాఖను ఐటీ హబ్ గా మార్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల ప్రముఖ ఐటీ కంపెనీలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. వాటిలో ఒకటి టీసీఎస్. విశాఖలో 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేలా టీసీఎస్ కంపెనీ ఏర్పాటు చేస్తామని 2 నెలల క్రితం ఆ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సొంత భవనం నిర్మించుకునేలోగా అనువైన భవనం ఉంటే తాత్కాలిక క్యాంపస్ తెరుస్తామని ఆ సంస్థ తెలిపింది. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు కోసం 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసు స్పేస్ కావాలని టీసీఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రిషికొండ ఐటీ హిల్స్ లోని మిలీనియం టవర్స్ లో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి సిద్దమవుతోంది. దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ విశాఖలో అడుగుపెడితే ఆ తర్వాత మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉందనే ఆలోచనతో ప్రభుత్వం కూడా టీసీఎస్ కోసం నిబంధనలను సవరిస్తోంది. రిషికొండ హిల్ నెంబర్ 3లో ఉన్న ఐటీ సెంచ్ లో మిలీనియం టవర్లున్నాయి. వీటిని పూర్తిగా ఐటీ కంపెనీలకు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రాంతం ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఉన్నందున ఐటీ కంపెనీలు ప్రారంభించేవారు వెనక్కి తగ్గుతున్నారని సమాచారం. తమకు స్పెషల్ ఎకనామిక్ జోన్తో సంబంధం లేని భవనాలే కేటాయించాలని ఐటీ కంపెనీలు కోరుతూ ఉండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తోంది. విశాఖకు టీసీఎస్ తో పాటు చాలా కొత్త ఐటీ కంపెనీలు వస్తున్నందున వాటికి తగిన సౌకర్యాలు ఉన్న మిలీనియం టవర్లను కేటాయించేందుకు అనువుగా స్పెషల్ ఎకనామిక్ జోన్ పరిధి నుంచి రిషికొండ హిల్ 3ని తప్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం రిషికొండ హిల్ నెంబర్ 3 పై 2 టవర్లున్నాయి. 2014 నుంచి 2019 మధ్య నిర్మించిన ఈ టవర్లలో ఒక దాంట్లో క్యాండెంట్ కంపెనీకి కేటాయించారు. మొత్తం 10 అంతస్తులు ఉన్న ఈ టవర్లో 4 అంతస్తుల్లో క్యాండెంట్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మిగిలిన 6 అంతస్తులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మరో టవర్ నిర్మాణం పూర్తయినా ఏ కంపెనీకి కేటాయించలేదు. దీంతో ఈ 2 టవర్లలో అందుబాటులో ఉన్న స్పేస్ ను ఐటీ కంపెనీలకు ఇవ్వాలంటే ప్రతిబంధకంగా ఉన్న సెజ్ పరిధి నుంచి డీనోటిఫై చేయాల్సింది. ఈ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తూ ఉండటంతో త్వరలోనే విశాఖ వేదికగా టీసీఎస్ తన కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. భారతీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించింది. రిషికొండ ఐటీ పార్క్ హిల్ నెంబర్ 2లో ఇన్ఫోసిస్ కార్యకలాపాల కోసం భారీ భవనాన్ని నిర్మించారు. ఉత్తరాంధ్రకు చెందిన ఉద్యోగులు ఇప్పుడు విశాఖ వేదికగా పనిచేస్తున్నారు. టీసీఎస్ కూడా ప్రారంభమైతే ఆ సంస్థ ఉద్యోగులు కూడా ఇంటికి దగ్గరలోనే పనిచేసే అవకాశం ఉంటుంది.